నమస్తే. నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. దేశంలో ఇప్పుడు ఒక అంశం కీలకంగా చర్చ జరుగుతా ఉన్నది. గత వారం 10 రోజులుగా ఆ అంశం మీద చాలా చర్చోపచర్చలు జరుగుతా ఉన్నాయి. అదే క్రికెటర్ స్మృతి మందాన పెళ్లికి సంబంధించి. చాలా అంగరంగ వైభవంగా ఆమె పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగినాయి. సంగీత్‌లో ఆమె డాన్స్ చేసినటువంటి వీడియోసు, తోటి క్రికెటర్స్ తోటి ఆమె డాన్సులు చేస్తూ ఇవన్నీ చేసిన వీడియోలన్నీ కూడా మనకు చాలా వైరల్ అయినాయి. అంతకు ముందు నుంచి కూడా ఆమె సోషల్ మీడియా సెన్సేషన్. ఎందుకంటే గ్లామర్‌గా ఉంటారు. చాలామంది హీరోయిన్‌ల కంటే ఆమె అందంగా ఉంటారు. దానివల్ల ఆమె సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. చాలామంది కోట్లాదిగా ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి. సో, ఆమె పెళ్లి సెట్ అయింది. పెళ్లి చేసుకోబోతా ఉన్నానని తెలిసేసరికి ఆమె ఏదైతే ఒక వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పిందో అప్పుడు చాలామంది షాక్ అయ్యారు. ఇంత సడెన్‌గా పెళ్లేంది అది ఇది అని చెప్పి. సో, ఆ తర్వాత వెంటనే పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయినాయి. సంగీత్‌కి సంబంధించిన వీడియోలు అవన్నీ కూడా బయటకొచ్చినాయి. కానీ ఆల్ ఆఫ్ సడెన్ నవంబర్ 23 నాడు పెళ్లి జరగాల్సి ఉంది. దాని ముందు రోజు వాళ్ళ ఫాదర్‌కి హార్ట్ అటాక్ వస్తది. హార్ట్ అటాక్ వచ్చి ఆయన ఎళ్లి హాస్పిటల్‌లో పడతాడు. ఆ పడ్డ తర్వాత పెళ్లి తాత్కాలికంగా వాయిదా అని చెప్తారు. ఆ వాయిదా తర్వాత అది ఇంక అట్లే వాయిదా పడిపోయింది. దానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ రాలేదు. ఈ గ్యాప్‌లో కొన్ని పుకార్లు బయటకొచ్చినాయి. ఏందంటే పెళ్లి కంప్లీట్‌గా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి పుకార్లొచ్చినాయి. ఇద్దరి మధ్యల క్లాషెస్ వచ్చినాయి. ఇద్దరి మధ్యల గొడవలు జరిగినాయి. 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లో భాగంగానే స్మృతి మందాన తండ్రికి అనారోగ్యం వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చర్చ జరిగింది. సో, పెళ్ళికొడుకు తరపు వారికి వీళ్ళకు పొసగట్లేదు. ఇద్దరి మధ్యలో బ్రేకప్ అయిపోయింది. ఈమెను పెళ్ళికొడుకు మోసం చేసిండు. ఏదో విషయంలో మోసం చేసిండు అనే చర్చ మొదలైంది. ఇదంతా నడుస్తా ఉన్నది. 4, 5 రోజులుగా, వారం రోజులుగా నడుస్తా ఉన్నది. సో, ఈ గ్యాప్‌లో ఇప్పటి వరకు కూడా స్మృతి మందాన గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని, వీళ్ళ ఫ్యామిలీ గాని ఎవరు స్పందించలేదు. కానీ లాస్ట్‌కి స్మృతి మందాన దాని మీద రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయ్యి పెళ్లి నిజంగానే బ్రేకప్ అయిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని చెప్పింది. ఇది తన పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ తాను ఇట్లాంటి విషయాలు పర్సనల్‌గా పెడుతున్నప్పటికీ ఏదైతే సోషల్ మీడియాలో పుంకానుపుంకాలుగా వార్తలొస్తా ఉన్నాయో, బీభత్సమైన స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయో, రకరకాల ఊహాగానాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే 2 కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఇద్దరం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాము. మా ప్రైవేట్ లైఫు మాది. నాది గాని ఎవరైతే పెళ్ళికొడుకు ఉన్నారో ఇద్దరిది. మా ప్రైవేట్ లైఫ్ మాది. సో, మా కుటుంబాల ప్రైవసీని ప్రైవసీగానే ఉంచండి. దాని మీద రకరకాల కథనాలు, ఊహాగానాలు, చిలువలు పలువలు చేసి రాయకండి అని కూడా ఆమె చెప్పింది అందులో. అంటే ఇప్పటివరకు ఈ నవంబర్ 23 తర్వాత నుంచి రకరకాల కథనాలు వస్తా ఉన్నాయి. ఏదో జరిగిపోయింది, ఇంకేదో చేసిండాయన, పెళ్ళికొడుకు ఏదో చేసిండు, ఈమెదో అన్నది ఇట్లా రకరకాలుగా రాస్తా ఉన్నారు. రకరకాలుగా ప్రచారం జరుగుతా ఉంది. సో, వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఇవాళ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగానే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇప్పటి నుంచి ఎవరి జీవితం వాళ్ళది. తన పర్సనల్ లైఫ్ తనది. నా పర్సనల్ లైఫ్ నాది. సో, మా వ్యక్తిగత జీవితం మీద మీరు రకరకాలుగా వార్తలేయకండి. తప్పుడు ప్రచారం చేయకండి అని చెప్పింది. అట్లనే మరి ఇంత షాక్, ఇంత పెద్ద ఎత్తున పెళ్ళికి ఏర్పాట్లు చేసుకొని, ఇంత హంగామా చేసిన తర్వాత డిప్రెషన్‌కి గురవ్వడం కామన్. సో, మరి డిప్రెషన్‌కి గురై ఈమె క్రికెట్‌కి ఏమైనా గుడ్ బై చెప్తదా అనే చర్చ కూడా జరిగింది. సో, అట్లాంటి టైంలో ఆమె ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే, అట్లాంటిదేం లేదు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా క్రికెట్ మీదనే పెడతాను. ప్రస్తుతానికి పెళ్లి లాంటివి తాత్కాలికంగా విరమించుకొని కంప్లీట్‌గా కెరీర్ మీదనే ఫోకస్ పెడతానని చెప్పింది. ఆమెని క్రికెట్ స్టేడియంలో, క్రికెట్ పిచ్‌లో ఆమె బ్యాటింగ్ చేస్తున్నప్పుడో, బౌలింగ్ చేస్తున్నప్పుడో చూడ్డానికి ఇష్టపడే వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఆమె రాబోతా ఉన్నారు. మళ్ళీ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడబోతా ఉన్నారు. సో, వ్యక్తిగత జీవితంలో ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. సెలబ్రిటీలన్నాక ఇట్లాంటివి చాలా జరుగుతా ఉంటాయి. సినిమా వాళ్ళలో కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్‌లో ఇట్లాంటి పెళ్ళిళ్ళు సెట్ అవ్వడం, కరెక్ట్ టైంలో ఆగిపోవడం, లేదా పెళ్ళైన తర్వాత విడిపోవడాలు ఇట్లాంటివి చాలా జరుగుతాయి. కానీ ఇక్కడ బెటర్ ఏంది అంటే పెళ్ళికి ముందు ఆ గొడవ ఏందో బయటపడింది. సో, ఇద్దరు ముందే సెపరేట్ అయిపోయారు. ఇంకా పెళ్లి తర్వాత ఇట్లాంటివి జరిగుంటే చాలా సైకలాజికల్‌గా చాలా కుంగిపోయేది. అట్లాంటిది జరిగి ఉంటే మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఒక గొప్ప ప్లేయర్‌ని కోల్పోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటిది జరగలేదు కాబట్టి
ఆమె మళ్ళీ క్రికెట్‌లోకి రాబోతా ఉన్నారు. మళ్ళీ క్రికెట్ స్టేడియంలో ఆమెను చూడబోతా ఉన్నాం.